చూడండి, ఇదే మీకున్న చివరి అవకాశం. మొదలవుతోంది బాహుబలి కాంపిటీషన్ లో మోస్ట్ అవైటెడ్ పోటీ, ఐసీఈ క్రేజ్ అంటే చెడ్డీ రేస్. ఆగండి, వినండి. రూల్స్ అయితే చాలా సింపుల్. విజిల్ ఊదగానే పార్టిసిపెంట్స్ బట్టలన్నీ విప్పేయాలి. అంటే దాని అర్థం చెడ్డీ బన్నీని వదిలేసి, లేదంటే మిమ్మల్ని నగ్నంగా చూసి మాకు రాత్రి నిద్రే పట్టదు. ఇక నేను ఇప్పుడు చెప్పేది అందరూ వినండి. పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు, బ్రిక్స్ వాక్ చేస్తూ వెళ్ళాలి. ఏం చేస్తూ వెళ్ళాలి? ఒక్కడైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అమ్మ తోడు వాడిని ఇక్కడనే స్టార్టింగ్ పాయింట్ లో ఎలాడదీస్తాను. ప్రసాద్, వాడు ఒంటరికి అక్కడ ఏం చేస్తున్నాడు? తెలీదు. చూడ్డానికి చాలా తేలిక, కానీ చాలా కఠినమైంది. కొంచెం జాగ్రత్తగా ఆడండి. మరి ఇలా చూడండి, ఏదేమైనా సరే ఓటు మాత్రం ఉడికిపోవద్దు. అదే చెడ్డీ. గెలిచిన వాళ్ళు అవుతారు చెడ్డీ కింగ్. వాళ్లకు లభించగలదు బాహుబలి లైన్ ఫుల్ అలౌట్. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. వెళ్ళండి. వెళ్ళు. పద. రేయ్ పడ్డా, నడు. Come on! Yes! Thank you. అంటే నీకు ముందు నుంచే తెలుసు అక్కడ నీళ్లున్నాయని. చెప్పాను కదా, నేను అందరిలాంటి వాడిని కాదని. అన్నట్టు మీ కమిటీ మెంబర్స్ ఇద్దరికి ఎవరికైనా చెప్పిన లగేజ్ని బాహుబలి వింగ్కి షిఫ్ట్ చేయించవా? చేయవు. అంతగా ఎగిసిపడకు. ఇది కేవలం మిడ్ టర్మ్ అంతే. ఫైనల్ ఎగ్జామ్స్ బాబా ఇస్తాడు. ఈ బాబా ఎవరు? ఫిగర్ అవుట్ చేయి. బాయ్. అరే, ఏ స్టూడెంట్ అయితే ఐసీఈలో 4 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటాడో అతన్ని ప్రేమగా అందరూ బాబా అంటారు. అయితే మన బాబాకి ఎన్ని సంవత్సరాలైంది? 7 years అన్నా. అతను నిజానికి ఒక లెజెండ్. 3 ఏళ్ల నుంచి కేటీ క్లియర్ కాలేదా? ఇట్స్ నాట్ కాలేదా అని, బాబాకు చెయ్యాలనే లేదు. అతనికి ఎర్లీగా వెళ్ళాలని లేదు. ఎందుకు? డాడీ ఇష్యూస్. అంటే బాబా వాళ్ళ డాడీ ఇంజనీర్ కాలేకపోయారు. అందుకే ఆయన డ్రీమ్స్ వాళ్ళ కొడుకు మీద పడేశారు. బాబా ఒక ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. కానీ డాడీ బాబాతో చాలా ఎక్కువగా గొడవపడి తనను ఐసీఈ గేట్ దగ్గర తీసుకొచ్చి వదిలాడు. బట్ మన బాబా తను డాడీ కంటే ఎక్కువ స్టేబుల్. ఏమన్నాడంటే ఐసీఈకి వచ్చాను కదా, ఎప్పటికీ వదిలి వెళ్ళనని. అండ్ దాట్స్ వై హి డజంట్ వాంట్ టు పాస్. అయితే బాబా ఇక్కడ ఏం చేస్తుంటాడు? లాస్ట్ 5 years ఎంతమంది ఎలిమినర్స్ ఉన్నారో వాళ్ళని 70% ప్లేస్మెంట్ ట్రైనింగ్ బాబానే ఇచ్చాడు. బాహుబలి వింగ్ లో ఫ్రెషర్ వాళ్ళ లైఫ్ కోచింగ్ నుంచి కెరియర్ సెట్టింగ్ అన్ని తనే చేస్తాడు. అండ్ దాట్స్ వై బాహుబలి వింగ్ లోకి ఎవరు వెళ్లాలో సెలెక్ట్ చేసే పవర్ ఆయనకుంది.
శివాంగ్ దుబే, యా ఎస్ ఎస్ నిఖిల్ రస్తోగి. ఎస్ కంగ్రాచులేషన్స్ Thank you, sir. కంగ్రాచులేషన్స్. Thank you, sir. వెల్కమ్ టు బాహుబలి వింగ్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సంజయ్ శర్మ. ఈ సంవత్సరం చెడ్డీ రేస్లో ఫస్ట్ వచ్చాను, కంగ్రాచులేషన్స్. కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. నేను చదువు గిదువు మానేసి టాస్క్ల మీద ఫోకస్ పెట్టాను, కానీ మీరు పూర్తిగా రిజెక్ట్ చేసేశారు. సంజయ్ శర్మ రైట్? ఎస్ సార్. సంజయ్ ఏదైనా కొత్తది చేస్తేనే కదా అందరికంటే ముందు వెళ్ళగలిగేది. ఈ శివాంగ్ ఇంకా నిఖిల్ కొత్త టాస్క్ చేశారు, నువ్వు కేవలం పాతదే ఫాలో చేసావు. అదేంటంటే బాహుబలి నీడ్స్ లీడర్స్, నాట్ ఫాలోవర్స్. చెప్పండి నాన్న. మిడ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా ఉంది? నాన్న గోయింగ్ ఆన్. చదువుకోవడానికి ఎన్ని రోజులు ఉన్నాయి? మిడ్ టర్మ్ ఎప్పటి నుంచి ఉంది? 6th వారం వారం మండే. మండే సరే. హలో, హలో నాన్న, సారీ హాస్టల్లో నెట్వర్క్ కొంచెం వీక్గా ఉంది, అందుకే మండే నుంచి ఉంది మిడ్ టర్మ్. అంటే ఇంకా 5 రోజులు ఉంది. చూడు 9.5 తీసుకురావాలి. అంటే మిడ్ టర్మ్ నుంచే మార్క్స్ హై లెవెల్లో ఉండాలి. అంటే నువ్వు చదివే టైంని పెంచుకోవాల్సి ఉంటుంది, అర్థమైందా? ఓకే నాన్న. ఉంటాను. 5 రోజులు మిగిలయ్యా. 3 నెలలు వృధా చేసుకున్నాను రా. చదువుకోలేదు, బాహుబలి వింగ్లో సెలెక్ట్ కాలేదు. చాకలి కుక్కలాంటి సిచ్యువేషన్ అయిపోయింది, ఇంటికి చెరువుకి కాకుండా. నీకు తెలుసా బాక, నేను మా ఇంట్లో అందరికంటే పెద్ద ఫెయిల్యూర్ని. ఎస్, ఇప్పుడు 5 రోజుల్లోనే మిడ్ టర్మ్ ఉంది. నేనేం చేయాలి? నా బొంద, నేను ఏం చదువుకున్నానని? నాకిప్పటి నుంచి తిట్లు దెప్పి పొడుపులు వినిపిస్తున్నారా? అరే సంజయ్, నువ్వు ఫెయిల్యూర్ కాదరా, నువ్వు ఫైటర్వి. నేను ఫెయిలియర్నే. నేను ఫైటర్ అయ్యి ఉంటే బాబా నా పేరు సెలెక్ట్ చేసి ఉండేవాడు కదా. ఆ శివంగ్ ఇంకా నిఖిల్ని కాదు కదా. అసలు నీకు పేరు సంపాదించాలని ఇంత దురదేంట్రా? మా డాడీ ఫ్యాన్ తీసేయడం మంచిదైంది, లేదంటే నువ్వు ఎప్పుడు చూసినా పేరు పేరు అని రే సస్తూ బాకా, నేను నీలాగా 5 రోజుల్లోనే మొత్తం బట్టి పట్టలేనురా. ఎక్స్క్యూజ్ మీ, నాకు అది 2004 నుంచి 2009 వరకు ఉన్న మిడ్ టర్మ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కావాలి. థ్యాంక్ యూ. ఎందుకు? ఎందుకంటావేంటి? చూడు, 25లోంచి కనీసం 11 క్వశ్చన్లైనా పాత పేపర్స్ లేదా స్పెసిమన్ పేపర్స్ నుంచి వస్తాయి. వాటిని చదువుకుంటే పాస్ అయిపోవచ్చు, సింపుల్. నీకెవరు చెప్పారు? నువ్వు పండు తిను, చెట్లు లెక్క పెట్టకు. ఇదిగోండి, థ్యాంక్ యూ. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రే ఏంట్రా, నువ్వు ఈ క్వశ్చన్ పేపర్లు ఎందుకు మ్యాచ్ చేస్తున్నావు? ఆన్సర్లు చదువుకుంటే చాలు. ఆన్సర్లు ముందు ఆన్సర్లు చదువుకో. 99 నుంచి 2003 దాకా ఉన్న మిడ్ టర్మ్ పేపర్స్ కావాలి.